విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కూలింది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఈ విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 5గురు ఉన్నారు. అజిత్ పవార్తో సహా 5గురు మృతి చెందినట్టు డీజీసీఏ ప్రకటన చేసింది. బారామతిలో జరిగే సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కి సంబంధించిన ఒక చార్టర్డ్ ఫ్లైట్గా చెప్తూ ఉన్నారు. అజిత్ పవార్, 2 పైలట్స్, 2 భద్రతా సిబ్బంది ఆ విమానంలో ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇక బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ విమానం కుప్పకూలింది. జెడ్పీ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. సరిగ్గా ఉదయం 8:45 చార్టర్డ్ ఫ్లైట్ అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదం జరిగినప్పుడు 5గురు మసైపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో అది ఒక చార్టర్డ్ ఫ్లైట్గా ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ఒక ప్రైవేట్ విమానంగా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 5గురు ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ ప్రకటన కూడా చేసింది. విమాన ప్రమాదంలో 5గురు మృతి చెందారు. దీనికి సంబంధించి డీజీసీఏ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం ప్రమాద స్థలికి ప్రభుత్వ యంత్రాంగం అలాగే సీఎం కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది తీరని విషాదంగా పేర్కొనవచ్చు. ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు 5గురు సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఉదయం సరిగ్గా 8:45 ఈ విమాన ప్రమాదం జరిగింది. విమానంలో అజిత్ పవార్, 2 పైలట్స్ అలాగే 2 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 5గురు దుర్మరణం పాలైనట్టుగా కొద్దిసేపటి క్రితమే డీజీసీఏ ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారందరూ కూడా మసైపోయారంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ప్రమాదానికి సంబంధించిన ప్రమాద స్థలిలో ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. నిజంగా ఈ ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అక్కడ రెస్క్యూ జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బారామతి విమానాశ్రయానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. మరికొద్ది క్షణాలలో చార్టర్డ్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. దీనికి సంబంధించి అంటే వాతావరణ సమస్య లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ అనేది ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతే డీజీసీఏ ఒక ప్రకటన చేస్తుంది. ఈరోజు ఉదయం అజిత్ పవార్ జెడ్పీ ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. అనేక చోట్ల సభలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు తన నియోజకవర్గమైనటువంటి బారామతిలో అనేక సభల్ని ఏర్పాటు చేశారు. జెడ్పీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈరోజు ఉదయం చార్టర్డ్ ఫ్లైట్లో బయలుదేరి వెళ్లారు. సరిగ్గా ఉదయం 8:45 విమానం కుప్పకూలింది. ఆ విమానంలో ఉన్న 5గురు కూడా మసైపోయారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఈ విమానం ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కి చెందిన విమానంగా సమాచారం అందుతోంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ఒక ప్రైవేట్ విమానంగా దీన్ని గుర్తించారు. విమానాశ్రయం సమీపంలోనే విమానం కుప్పకూలింది. ఆ విమానంలో ప్రమాద సమయంలో అజిత్ పవార్, 2 పైలట్స్తో పాటు 2 సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. పూణే జిల్లాలో ఉన్న బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. Nada.
బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎన్టీవీ స్క్రీన్ పైన విమాన ప్రమాద దృశ్యాల్ని మనం ఎక్స్క్లూజివ్గా వీక్షిస్తూ ఉన్నాం. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలింది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పకూలినట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానంలో మొత్తం 5గురు ఉన్నారు. అజిత్ పవార్తో సహా 5గురు మృతి చెందినట్టు డీజీసీఏ కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా చేసింది. బారామతిలో జరిగే సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా జడ్పీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఉదయమే బయలుదేరారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో సభలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. తొలిగా బారామతిలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఉదయమే ఆయన చార్టర్డ్ ఫ్లైట్లో బయలుదేరారు. సరిగ్గా ఉదయం 8:45 ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కి చెందిన ఒక ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్గా దీన్ని గుర్తించారు. ఉదయం సరిగ్గా 8:45 ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో విమానంలో ప్రయాణిస్తున్న 5గురు కూడా మసైపోయినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. విమాన ప్రమాదం ఘటనా స్థలంలో విమాన ప్రమాద దృశ్యాలను కూడా వీక్షిస్తూ ఉన్నాం. చాలా భయానకంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయమే జడ్పీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ బయలుదేరారు. ముంబై మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదొక తీరని విషాద ఘటనగా మనం చెప్పచ్చు. విమానాశ్రయం సమీపంలోనే విమానం కూలిపోయింది. మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ అవుతుంది అనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం సరిగ్గా 8:45 ఈ విమానం కుప్పకూలింది. అయితే వాతావరణంలో ఉండే అనుకూలత ప్రస్తుతం సహకరించకపోవటం వల్ల ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలైతే అప్పుడే ధృవీకరించలేం. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత డీజీసీఏ ప్రకటన చేస్తుంది. ఈ విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 5గురు కూడా మృతి చెందినట్టుగా డీజీసీఏ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఏది ఏమైనా ఇదొక విషాద ఘటన. ఈరోజు ఉదయమే మహారాష్ట్ర రాజకీయాలకు ఇది ఒక తీరని విషాద ఘటనగా చెప్పచ్చు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ విమానం కుప్పకూలింది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 5గురు ఉన్నారు. అజిత్ పవార్తో సహా 5గురు మృతి చెందినట్టు డీజీసీఏ కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేసింది. బారామతిలో జరిగే సభకు హాజరయ్యేందుకు ఆయన వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8:45 ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రమాద స్థలిలో ఉన్న దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడికి పెద్ద ఎత్తున అధికారులు, స్థానికులు అందరూ కూడా చేరుకున్నారు. రెస్క్యూ చేయడానికి వారందరూ సిద్ధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తున్నాం. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో అజిత్ పవార్, 2 పైలట్స్, అలాగే 2 సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఈరోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కూలింది. మరికొద్ది సేపట్లోనే బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్వాల్సి ఉంది. ఈ ల్యాండింగ్ సమయంలోనే విమానం కుప్పకూలినట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 5గురు ఉన్నారు. అజిత్ పవార్తో సహా 5గురు కూడా మృతి చెందినట్టుగా కొద్దిసేపటి క్రితం డీజీసీఏ ప్రకటన చేసింది. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి అధికార యంత్రాంగంతో పాటు సీఎం అలాగే ఇతర రాజకీయ నేతలు కూడా వెళ్తారన్న సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక్కడికి వచ్చి ఈ ప్రమాద దృశ్యాలను వీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడతారన్నట్టుగా సమాచారం ఇస్తూ ఉన్నారు. అజిత్ పవార్తో పాటు పైలట్, మరో 2 సిబ్బంది కూడా మృతి చెందారు. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కి చెందిన ఒక ప్రైవేట్ విమానంగా దీన్ని గుర్తించారు. ఇదొక విషాదకరమైన వార్త. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పచ్చు. మొదటి నుంచి కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి అజిత్ పవార్ ప్రభుత్వ ఏర్పాట్లో కూడా కీలక భూమిక పోషించారు.
అజిత్ పవార్ ఈరోజు ఉదయం జెడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో బారామతి విమానాశ్రయం సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా సరిగ్గా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ప్రైవేట్ విమానంగా దీన్ని గుర్తించారు. విమానంలో అజిత్ పవార్, 2 పైలట్స్, సెక్యూరిటీ గార్డ్, పిఏ ఉన్నట్టుగా సమాచారం. మొత్తం విమానంలో ప్రయాణిస్తున్న 5 కూడా మృతి చెందినట్టుగా కొద్దిసేపు క్రితం డీజీసీఏ ప్రకటించింది. బారామతి వద్ద విమానం మరికొద్దిసేపట్లోనే ల్యాండ్ అవుతోంది. విమానాశ్రయ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అలాగే यहाँ पर देखिए कि ये विमान हादसा हुआ है। फोन कर तो काम नहीं काम విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా సరిగ్గా ఉదయం 8:45 ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ఒక ప్రైవేట్ విమానంగా దీన్ని గుర్తించారు. విమానంలో అజిత్ పవార్, అలాగే 2 పైలట్స్, సెక్యూరిటీ గార్డ్, పిఏ ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ప్రధానంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా చెప్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ కూడా బతికిలేరని ప్రకటించింది. మొత్తం 5 అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అజిత్ పవార్ వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు అజిత్ పవార్. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా
అజిత్ పవార్ పనిచేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదొక విషాదకర ఘటన. ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఈరోజు ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలిపోయింది. అజిత్ పవార్తో పాటు మరో 4 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఈరోజు ఉదయమే బయలుదేరారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో జిల్లా పరిషత్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ముందుగా బారామతిలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అందుకోసం ఈరోజు ఉదయమే ముంబై నుంచి బారామతి వెళ్తుండగా సరిగ్గా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర విషాద ఘటన. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ప్రైవేటు విమానంగా దీన్ని గుర్తించారు. हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैप हुआ और उसके बाद स्फोट हो गया उसका ज़बरदस्त। स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को, और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका, और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी उसके कारण कोई मदद नहीं कर सकता, लेकिन सब आ गए। तब बाद में उसको उसमें आजिदा था, ये हमारे लिए बहुत शौक की बात में है, ये हमें बता नहीं सकते हम बात में ऐसा, लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है। ये बहुत शौक वाली घटना है। हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नज़दीक 100 फुट से नज़दीक आके गिर गया है।